మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. షూషను కోటలో బెన్యామీను ఆ గోత్రానికి సంబంధించినటువంటి యాయీరు వంశస్థుడైన మొర్దెకై మనకు కనబడుతున్నాడు. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వెళ్ళి యెరూషలేము మీద దాడి చేసి బబులోను దేశానికి యొకన్యా రాజును చెరగా తీసుకెళ్ళినప్పుడు రాజుతో పాటుగా చెరలో అనేకులు వెళ్ళారు కదా, వారిలో మొర్దెకై ఒకడు. ఇక్కడే మనకు హదస్స అనబడుతున్నటువంటి ఎస్తేరు కనబడుతుంది. తల్లి తండ్రి లేని అనాథగా ఎస్తేరు ఉంది కనుక ఈ మొర్దెకై తన సొంత కూతురుగా ఎస్తేరుని పెంచుతున్నాడు. ఈ బబులోను చెర గురించి రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలోను, అలాగే దినవృత్తాంతం 2వ గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూస్తాం. మొర్దెకై పినతండ్రి కుమార్తె అయినటువంటి హదస్స తల్లి తండ్రి లేనిదిగా ఉంది. అయితే ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖము గలదై ఉంది అని రాశారు. వాక్యం వింటున్నటువంటి ప్రియులు ఎవరైనా ఒకవేళ యవన బిడ్డలుండి తల్లి తండ్రి లేనివారుగా ఉన్నారా, లేదా యవన కాలంలో భర్తను పోగొట్టుకున్నారా, కుటుంబంలో ప్రియమైనటువంటి మీ సభ్యులను పోగొట్టుకొని బాధ అనుభవిస్తున్న వారికి కీర్తనకారుడు ఒక మంచి మాట దేవుని వాగ్దానంగా మనకు చూపిస్తున్నాడు. 68వ కీర్తన 5వ వచనంలోను, అలాగే కీర్తన 10వ అధ్యాయం 18వ వచనంలోను, దేవుడే తండ్రి లేని వారికి తండ్రియు విధవరాన్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. అయితే మొదటి అధ్యాయంలో జరిగినటువంటి ఆ సన్నివేశం అంతా మనం ఎరిగి ఉన్నాం కదా. ఆ వస్తీ అయిన రాణి రాజు మాటకు లోబడకపోవటం, అధిపతులందరూ కలిసి ఒక తీర్మానం చేసి ఆ రాణిని తొలగించటం, ఆమె స్థానంలో ఒక రాణిని నియమించాలని రాజాజ్ఞ మేరకు ఆ దేశంలో ఉన్నటువంటి అందమైన కన్యకలందరినీ కూడా రాజు కోటలో ప్రోగు చేశారు. కనుక హదస్స అనబడేటువంటి ఈ ఎస్తేరు కూడా రాజనగరకు తేబడింది. 9వ వచనం అంటుంది, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. రాజు యొక్క షండుడైన హేగే వీరిపైన నియమించబడ్డాడు. ఇతనికి ఎస్తేరును చూడగా ఆమె మీద దయ పుట్టిందట. ఇదే అధ్యాయంలో 15వ వచనంలో అలాగే 17వ వచనంలో కూడా ఈ దయాదాక్షిణ్యము అనే మాట మనకు వినపడుతుంది. 15వ వచనంలో చూసినటువంటి పెద్దలకు అధికారులందరికీ ఎస్తేరు మీద దయ కలిగింది. ఇక ఫైనల్గా 17వ వచనంలో ఒక్కొక్కరి వంతు వచ్చినప్పుడు ఎస్తేరును చూడగా ఎస్తేరు మీద కూడా రాజుకు దయాదాక్షిణ్యములు కలిగాయి. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. గతంలో మన మనసుల్లో బాగా నిలిచిపోయినటువంటి యోసేపు చరిత్రలో యోసేపు ఆ తప్పుడు సాక్ష్యాలు పెట్టుబడి, ఆ అబద్ధ సాక్ష్యాలు పెట్టుబడి అతడు చెరసాలకు నెట్టివేయబడినప్పుడు జైలు అధికారికి దేవుడు అతని మీద దయ పుట్టించాడని. ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది, దేవుని యొక్క దయ మన మీద ఉన్నప్పుడు ఫేవర్ ఆఫ్ గాడ్, మనుషుల దయ కూడా మనకు దొరుకుతుంది అని. దేవుని దయతో పాటుగా మనుషుల దయ కూడా మనకు అవసరమని మీరు గుర్తించండి. పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాల్లో, నీ యవనమును బట్టి ఎవరి ద్వారా కూడా నువ్వు తృణీకరింపబడవద్దు అని రాస్తున్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి? పెద్దల దయ కూడా సంపాదించమని కదా. అయితే ఇక రాజు కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఈ యవన కన్యకలకు 12వ వచనం మీరు గమనిస్తే, 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్ణములతోనూ స్త్రీల పరిమళ క్రియ కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు. 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఈ విధముగా పోవుచుండెను. రాజు చూడక మునుపు రాజు స్వీకరించబోయేటువంటి భార్య లేదా రాణి అయిన వారిని 12 మాసాలు అనేక రకములైనటువంటి ఖరీదైనటువంటి గంధవర్ణములతో లేదా పరిమళ తైలములతో సిద్ధపరుస్తున్నారు. నాకు ఒక అద్భుతకరమైనటువంటి ఆ మాట జ్ఞాపకం వస్తుంది. సిద్ధపరిచినటువంటి రాణిని ఈ రాజు స్వీకరిస్తున్నాడు. అయితే రాజులకు రాజు అయిన ఈ క్రీస్తు, ఎఫెసీ 5:27లో మనం చూస్తే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అతిది మరి ఏదైనా లేక
పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఈ రాజు కోరదగిన దానికి 12 మాసాలు వాళ్ళు సిద్ధపాటు చేశారు. అయితే ఈ పరలోకపు రాజు వధువైనటువంటి సంఘమును పరిశుద్ధమైనది, పవిత్రమైనది లేదా ముడత మచ్చ కలంకము లేనిదని స్వీకరించలేదు. అలా స్వీకరించి అలా తయారు చేసేందుకు తను తాను అప్పగించుకున్నాడు. దీని విషయమై ప్రవక్త అయిన యెషయా ఇలాగంటున్నాడు 61వ అధ్యాయంలో, శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారు రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తెగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగున అనేక మంది స్త్రీలను వీళ్ళు సిద్ధపరుస్తూ వచ్చారు. రాజు సముఖానికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరి వంతు వచ్చినప్పుడు హేగే నిర్ణయించిన అలంకారంతో పాటు ఆ కన్యకలు అడిగిందల్లా కూడా వారికి ఇస్తున్నారు. అది అక్కడి ఆనవాయితట. అయితే 15వ వచనం అంటుంది, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహయలు కుమార్తెకు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సెండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. యవన కన్యకలకు అది కూడా రాజు సముఖములో మరి ఎవరికైనా ఆభరణాలంటే మక్కువే. కానీ నిర్ణయించబడినటువంటి అలంకారం కాక మరి ఎస్తేరు ఏమీ కోరలేదు. ఎస్తేరును అధికారులు సిద్ధపరిచారు కానీ అంటే భౌతికమైన అలంకారమును ఆమె మనసులో పెట్టలేదని మనకు అర్థమవుతుంది. విశ్వాసులమైన మనపైన లేదా దేవుని పిల్లలమైన మనపైన కీర్తనకాడు 132వ కీర్తనలో 9వ వచనంలోను 16వ వచనంలో అంటున్నాడు, నీతిని వస్త్రము వలె ధరించుకొందురు అని, రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను అని. అలాగే మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 29వ వచనంలో పరిశుద్ధ అలంకారములు అనే మాట మనకు కనబడుతుంది. ఈ విషయంలో ముగింపుగా ఒక మాట చెప్పాలంటే రోమిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 13వ అధ్యాయం 14వ వచనంలో మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై అంటాడు. అంటే శరీరము గురించి దాని ఇచ్చల గురించి ఎక్కువగా ఆలోచన చేయకూడదని. స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ని ఎక్కువగా ప్రేమించాడు. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదక్షిణలు పొందింది. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించాడు. ఏ సంఘమునైతే తన ఎదుట ముడత మచ్చ కలంకము లేనిదిగా మహిమగల సంఘంగా నియమించాలని తను అప్పగించుకున్నాడో ఆ రాజు జయించి ఆయన ఎదుట నీవు నిలబడిన దినాన నీకు జీవ కిరీటం ఇస్తాడని ప్రకటన 2వ అధ్యాయం సెలవిస్తోంది. దేవుడి కృప మెండుగా మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.